హాయ్ మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మన లేటెస్ట్గా ఆర్ఆర్బీలో ఎన్టీపీసీ జాబ్స్ రిలీజ్ అయినాయి. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. మిత్రులారా, చూపిస్తాను చూడండి. ఇది లేటెస్ట్గా రిలీజ్ అయిన ఎన్టీపీసీ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ బేస్ మీద మరి రైల్వే బోర్డులో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి పూర్తి సమాచారం నేను మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మిత్రులారా, ఇది నోటిఫికేషన్ అన్నమాట. మరి ఈ నోటిఫికేషన్ నా యొక్క వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరికైనా కావాలితే డౌన్లోడ్ చేసుకుని మీరు చూసుకోవచ్చు అన్నమాట. అలాగే మీకు ఈ వీడియో సంబంధించి లేదా ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ చేయొచ్చు. నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. మరి రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ స్పోర్ట్స్ అండర్ కేటగిరీ ఆఫ్ ఎన్టీపీసీ. కాబట్టి డేట్స్ చెప్తాను చూడండి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా టైం ఉందంటే మరి జస్ట్ ఎస్టర్డే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి ఈ రోజు నుంచే మనకి ఆన్లైన్ కూడా ఓపెన్ అయిపోయింది. మరి 21/10/2025 టు ఎప్పటిదాకా టైం ఉందని లాస్ట్ డేట్. మరి నెక్స్ట్ మంత్ దాదాపుగా 1 మంత్ టైం మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి 20 నవంబర్ దాకా మనకి టైం ఉంది. అలాగే పేమెంట్కి అయితే 2 days తర్వాత దాకా టైం ఇవ్వడం జరిగిందన్నమాట. 22 నవంబర్ దాకా టైం ఉంది. అలాగే మీకు కానీ అప్లికేషన్స్ ఎటువంటి మిస్టేక్స్ వచ్చినా వెంటనే కూడా ఆన్లైన్ కరెక్ట్ చేసుకోవచ్చు. అది మనకి పేమెంట్ డేట్ కూడా క్లోజ్ అయ్యాక మనకి 2 days తర్వాత 1 day తర్వాత ఆ లింక్ ఓపెన్ అవుతుంది. మిత్రులారా, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆ యొక్క చూడండి, ఆ యొక్క పోస్ట్ వివరాలు, మరి దానికి ఇనీషియల్ పే ఎంత, దానికి ఏజ్ ఎంత ఉండాలి, మరి అన్ని ఆర్ఆర్బీలో కలిపి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూపిస్తాను చూడండి. మరి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, అలాగే జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, మరియు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, మరియు ట్రాఫిక్ అసిస్టెంట్, ఇలాగా అన్ని పోస్టులు కలిపి దాదాపుగా 5,810 వేకెన్సీస్ అన్నమాట. అన్ని ఆర్ఆర్బీలు అంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్, ఆర్ఆర్బీ చెన్నై, ఇలా అన్ని జోన్స్ కలిపి మనకి ఆ వేకెన్సీస్ అన్నమాట. కాబట్టి మంచి నోటిఫికేషన్, దాదాపుగా 1.5 year 2 years తర్వాత రిలీజ్ అయిన నోటిఫికేషన్ అన్నమాట. కాబట్టి ఎవరు మిస్ చేయకుండా చక్కగా అప్లై చేసుకోండి. మరి దీనికి ఏజ్ వచ్చేసి 33 దాకా అవకాశం ఉంది, 18 నుంచి. అదే ఓసీ వరకు మాత్రమే. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి +3 years అంటే మీకు 33 + 3 years టోటల్గా మీకు 36 సంవత్సరాల వరకు కూడా మీకు అవకాశం కల్పించడం జరిగింది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో మీకు +5 years అంటే మీకు 38 years వరకు కూడా మీకు అవకాశం ఉంది. కాబట్టి మంచి అవకాశం, మిస్ చేయొద్దు, చక్కగా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనకి ఫీజు అనేది కూడా అమౌంట్ రిఫండ్ చేస్తారు. ముందుగా ఓసీ క్యాండిడేట్స్కి కంపల్సరీగా ఓసీ బీసీ వారికి ఫీజు 500 రూపాయలు. కాకపోతే మీరు కానీ ఎగ్జామ్కి ఫస్ట్ ఎగ్జామ్గా అపేర్ అవుతే మీకు దాదాపుగా అమౌంట్ 400 రూపీస్ అనేది మీకు రిఫండ్ అవుతాయి. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్ అలా మిగతా క్యాండిడేట్స్ అందరికి కూడా కేవలం 250 రూపాయలు మాత్రమే. అది కూడా మీరు కానీ ఎగ్జామ్కి అటెండ్ అవుతే ఫుల్ అమౌంట్ అనేది మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మంచి అవకాశం, మనకి కట్టిన ఫీజు కూడా మనకు రిఫండ్ చేస్తారు. కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ అందరినీ ప్రోత్సహించిన ఉద్దేశంతో ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి చక్కగా మీరు ముందుగా ఏం చేయాలంటే మీ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనగా మీ యొక్క ఏ బ్యాంకు, అలాగే అకౌంట్ హోల్డర్ పేరేంటి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి, అలాగే అకౌంట్ నెంబర్, ఇలా పూర్తి సమాచారం మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఆన్లైన్లో ఇచ్చినప్పుడు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీకు ఆ అమౌంట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే ఇంకా పూర్తి సమాచారం చూపిస్తాను చూడండి. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఏమైనా ఎక్స్పీరియన్స్ అవసరమా, ఇలాంటి పూర్తి సమాచారం ముందుగా చూపిస్తాను చూడండి. ఇది మన ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నమాట. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మన టోటల్గా 90 minutes డ్యూరేషన్ ఉంటుందన్నమాట. దీంట్లో జనరల్ అవేర్నెస్ 40 questions ఉంటాయి, మ్యాథ్స్ 30 questions ఉంటాయి, అలాగే జిఐ అండ్ రీజనింగ్ అని 30 questions ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా మీకు 100 questions-కి 100 marks అన్నమాట. కాబట్టి మీకు మనకు బుక్స్ కూడా మీకు నియరెస్ట్ బుక్ స్టాల్లో కూడా రావడం జరిగింది. కాబట్టి మీ ఇప్పటి నుంచి సరైన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చక్కగా మీరు ఇది ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. జనరల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉండే ప్యాటర్న్ దీనికి కూడా ఉంది. కాబట్టి అలాగే ఇన్ కేస్ మీరు కానీ ఫస్ట్ స్టేజ్ దాటినట్లయితే సెకండ్ స్టేజ్లో కూడా దాదాపుగా అదే ప్యాటర్న్, కాకపోతే కొంచెం మనకి టఫ్నెస్ పెరుగుతుంది, మాకు టైమింగ్ అండ్ క్వశ్చన్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. కాబట్టి చక్కగా అప్లై చేసుకోవచ్చు. మిత్రులారా, చూపిస్తాను చూడండి.
అన్ని పోస్టులు కూడా సేమ్ ఎగ్జామ్ మాట, డిగ్రీ క్వాలిఫికేషన్. కాబట్టి మీరు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత మీరు గవర్నమెంట్ మేము ప్రిఫరెన్స్ అడుగుతుంది కాబట్టి మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన కట్ ఆఫ్ని బట్టి, మెరిట్ని బట్టి, ఆ క్యాస్ట్ని బట్టి, ఇలా అన్నిటిని బట్టి మీకు ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. మీరు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అన్ని పోస్టులకు ఉండదు, ఆయా కొన్ని కేటగిరీస్ వరకు మాత్రమే. కాబట్టి సరైన ప్రిపరేషన్ ఎప్పటి నుంచి మీరు చక్కగా చేస్తే మీకు మంచి అవకాశం, మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంది మిత్రులారా. అలాగే చూడండి, దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు కానీ ఇంతకుముందు బిఫోర్ లాస్ట్ అప్లై చేస్తుంటే మీకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇన్ కేస్ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేయాలంటే చూపిస్తాను చూడండి, ఈ వెబ్సైట్లోనే క్రియేట్ అన్ అకౌంట్లోకి వెళ్ళి చూపిస్తారు చూడండి. అక్కడ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ అని చెప్పి, ఇన్ కేస్ ఈ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ మీరు ఆర్ఆర్బీలో ఏ నోటిఫికేషన్కి అప్లై చేసినా కూడా మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ ఐడితో పాస్వర్డ్తో మీరు లాగిన్ అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫస్ట్ టైం అయితే మీకు పూర్తి సమాచారం అనేది కూడా దీంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా అప్లికేషన్స్కి అయితే మీకు 10th మార్క్ లిస్ట్ కంపల్సరీ, అలాగే డిగ్రీ మార్క్ లిస్ట్, అలాగే ఆధార్ మరియు క్యాస్ట్, అలాగే సిగ్నేచర్, ఫోటో అయితే మరి లైవ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇచ్చి మీకు ఫుల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చూపిస్తాను చూడండి, ఇక్కడ అన్ని పోస్టులకు కూడా సేమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి ఎటువంటి డౌట్ లేదు. అన్ని పోస్టులకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఏ ఆర్ఆర్బీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో. కాబట్టి ఇది ఆర్ఆర్బీ అహ్మదాబాద్, బీహార్, బెంగళూరు, భోపాల్, ఇలా అన్ని జోన్స్ కూడా మనం ఏ జోన్ కన్నా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే లోకల్, నాన్ లోకల్ అని ఏమి ఉండదు. కాకపోతే మనకి ఆ లోకల్ కేటగిరీ యొక్క లాంగ్వేజ్ వచ్చిన మిత్రులారా, ఇది సమాచారం. కనుక మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఎవరన్నా మీ ఫ్యామిలీ ఇలాంటి జాబ్స్కో ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.